హే గైస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు గైస్? ఈరోజు మళ్ళీ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22తో మేము వచ్చా. లాస్ట్ ఎపిసోడ్లో మనము హార్స్ది ఏమంటే ఫామ్ పెట్టాం కదా. ఈ ఎపిసోడ్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, లాస్ట్ ఎపిసోడ్ కంటే ముందు ఒకసారి నేను మీకు చెప్పా ఏంటంటే, అది 3 ఫీల్డ్స్ నేను తీసుకున్నా అని ఎక్స్ట్రా. ఆ 3 ఫీల్డ్స్ని కలిపి ఒకటే ఫీల్డ్ ఈరోజు మెడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఈ ఫెన్ ట్రాక్టర్ని నేను షాప్కి పంపిస్తున్నాను, ఎందుకంటే అక్కడ 2 ప్లౌస్ లీజ్ తీసుకుంటా గైస్. దీనికి ఒకటి, అలానే మన జాండీర్ ఉంది కదా, ఆ జాండీర్కి తీసుకుంటా అన్నట్టు. ఈ 2 వెహికల్స్ తోటి మనం ఆ ఫీల్డ్ని ఒకటేలా మెర్జ్ చేస్తాం ఈరోజు. చూద్దాం అసలు ఎంత టైం పడుతుందో. మ్యాక్సిమం నేను స్కిప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నా వీడియోస్లో, మీరు చూస్తూ ఉంటే. ఫస్ట్ అయితే మనం దీన్ని ఏమంటారు, షాప్కి పంపించేద్దాం గైస్. షాప్ దగ్గర లొకేషన్ పెట్టా, ఎందుకంటే అక్కడ మనం ఏం చేస్తామంటే ప్లౌ తీసుకుంటాం కదా, అందుకోసమని. ఫస్ట్ అయితే దీనికి జాండీర్కి అలానే ఆ ఫ్రంట్కి ఒక ప్లౌస్ తీసుకోవాలి. ఓకే, అసలు దీని హెచ్పి ఎంతనే చూడాలి. నార్మల్గా ఫ్రంట్ది 100 చేంజ్ ఉంది గైస్, 100 చేంజ్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే, ప్లవ్ ఒకటి దానికి సరిపోయేంత తీసుకోవాలి. అంటే మనం 150 తీసుకున్నా పర్లేదు అనుకోండి, కొద్దిగా మనం మేనేజ్ చేయగలుగుతాం. ఇది మళ్ళీ చిన్న ఉంటుంది, ఇది సరిపోతుంది గైస్. వన్ మనకి 100 చేంజ్ ఉంది, కానీ ఇది చాలా ఎక్కువనే అనుకోండి. అది లాగదు, మ్యాక్సిమం లాగదు, కానీ ఏం కాదులేండి. దీనికి మనం ఏంటంటే వెయిట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అంట. కొద్దిగా హెవీగా తీసుకుందాం, అలా మనం నార్మల్ వేరే సెక్షన్లో చూసి తీసుకుందాం. ఎందుకంటే నాకు కొద్దిగా ముందట మంచిగా కనిపించడానికి నేను చూస్తున్నాను. ఫాస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, మనము ప్లవ్ని కొనేద్దాం, అంటే లీజ్ తీసుకునేసి, ఎందుకంటే మనీ సరిపోదు. అలానే ఈ బ్లూ కార్డ్ ఇటే ఇస్తున్నాం. లాస్ట్ ఎపిసోడ్ అయితే మనం లాస్ట్ టైం ఇదే తీసుకున్నాం కదా, అందుకోసమే అని ఇదే తీసుకుంటున్నా. ఇది జాయిన్కి అటాచ్ చేద్దాం, అది వచ్చేసి ఫ్రంట్కి అటాచ్ చేసేద్దాం. దాని తర్వాత మన ట్రాలీలో మనకి వెయిట్స్ కావాలి గైస్. వెయిట్స్ అంటే ముందట వెయిట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఉంది కార్నర్కి. ఇందులో మనకి ఎలా ఉండాలంటే, చూడడానికి మంచిగా ఉండాలి, అలా యాజ్ వెల్ యాజ్ కొద్దిగా వెయిట్ అని ఉండాలి. కొనేస్తే ఇది మాత్రం, ఎందుకంటే లీజ్ తీసుకోలేం మనం, ఎందుకంటే కాస్ట్ తక్కువనే కాబట్టి. ఎప్పటికీ మన వెహికల్ ముందట ఉంటుంది కాబట్టి బెస్ట్. ఇది జాండీకి బాగుంటుంది గైస్, ఫ్రంట్కి బాగుండదు. ఏ అగ్రోలో చూద్దామా, ఒకసారి ఇందులో చూద్దాం. ఇది కొనేద్దాం గైస్. ఓకే, బాగానే ఉంది. నేనైతే పర్చేస్ చేస్తున్నా, పర్చేస్ చేసేసిన గైస్. ఫస్ట్ అయితే దీనికి ఇప్పుడు అటాచ్ చేసుకుందాం. ఈ బ్లూ కార్డ్ దీనికి అటాచ్ చేసుకుందాం ఫస్ట్ అయితే జాండీర్కి. అంటే జాండీర్కి అటాచ్ చేసుకుని ఆ ఫీల్డ్స్ దగ్గర పంపించేసామంటే, మనం దాన్ని అటాచ్ చేసుకొని మనమన్నా లేకపోతే వర్కర్నన్నా హైర్ చేసి తీసుకెళ్ళిపోగలుగుతాం ఫాస్ట్గా. ఫస్ట్ అయితే నేను కొద్దిగా బ్యాగ్ తీసుకుందాం, కొద్దిగా ముందట జరుగుదాం, కొద్దిగా ముందటికి. అది కనెక్ట్ అయిపోయిందా? కనెక్ట్ అవుతుందా? ముందట అన్లోడ్ అవుతుంది, సారీ వెయిట్ డ్రాప్ అవుతుంది, వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి హైర్ వర్క్ కొట్టుదాం. ఈ ఫీల్డ్ అడ్జస్ట్ చేస్తుంది, ఫీల్డ్ లాగా తీసుకుంటుందా? కొంచెం షా అండి, ఫీల్డ్ లాగా అనుకుంటుంది. మనం పాయింట్ సెట్ చేయాలి కదా, పాయింట్ సెట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఈ బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి గైస్, ఇవి మన 3 ఫీల్డ్స్. మనం ఎక్కడ పెడదామంటే, ఫస్ట్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఇటు సైడ్ పెట్టుకుందాం ఫాస్ట్గా. ఫస్ట్ అయితే దీన్ని అటాచ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇవి మనం ఫ్రంట్ని తీసుకెళ్ళిపోదాం గైస్, మన ఫ్రంట్ ట్రాక్టర్ని తీసుకెళ్ళిపోదాం ఫాస్ట్గా. జాయింట్ ఆపోజిట్లో వస్తుంది కొద్దిగా సైడ్ నుంచి, అంటే కొద్దిగా అలవాటు గైస్ ఫ్రంట్కి, అందుకోసం ఇంత ఫాస్ట్ డ్రైవ్ చేయగలుగుతున్నా. అంటే కొద్దిగా పికప్ ఇట ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది. కంట్రోల్ తప్పింది చూసుకోలేదు కొద్దిగా. ఫస్ట్ అయితే కెమెరా యాంగిల్ చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ పర్సన్ వీళ్ళు చాలా ఫాస్ట్ వచ్చినాం, కొద్దిగా స్లో వెళ్ళాలి. దీన్ని రిపేర్ చేయలేదు, 50% ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా 50% ఉంది హెల్త్ ఉంది. దీన్ని రిపేర్ చేయాలి మనం. ఫస్ట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మనం ఏమంటారు వర్క్షాప్ పెట్టుకోవాలి మన ఫామ్ హౌస్లో. వర్క్షాప్ పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఫస్ట్ అయితే దీనికి ముందట వెయిట్స్ అటాచ్ చేసుకుందాం, దాని తర్వాత దీనికి ప్లవ్ అటాచ్ చేసుకుందాం. మ్యాక్సిమం ముందట వెయిట్ సరిపోతుంది, లేకపోతే సరిపోకపోతే మాత్రం ముందట కొద్దిగా హైట్ అంటే లేస్తూ ఉంటుంది ముందట, కొద్దిగా టైర్స్ గ్రిప్ దొరకదు అన్నట్టు ఫ్రంట్ సెక్షన్లో. ఏమంతా బ్యాక్ సైడ్ వెయిట్ లేదు, ఫ్రంట్ సైడ్ సరిపోయింది వెయిట్. దీని ఇట హెయిర్ వేసేసేద్దాం, వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఇక్కడికి. జాయింట్ వెళ్ళిపోయింది గైస్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఫీల్డ్లోకి అటాచ్ చేసేస్తా. స్లో కొద్దిగా మెల్లిగా
కొద్దిగా ఇంకలు తీసుకోమా. కొద్దిగా ఇంకలు మరీ అట్లా ఉండొద్దు. కొద్దిగా ఇంకలకైతే తీసుకుంటున్నా గైస్. ఒక నిమిషం ఆగండి. అంటే ఏందంటే కొద్దిగా మనం ఆల్రెడీ వచ్చేసింది ఆ ఫ్రెండ్ అంత ఫాస్ట్‌గానా? అంటే నేను కొద్దిగా మిడిల్‌లో కొద్దిగా క్లిప్ కట్ చేశానులేండి. అది రీచ్ అయిందని మెసేజ్ వచ్చేసింది పైన. ఫస్ట్ అయితే దీన్ని హైడ్ చేసేసేద్దాం. హైడ్ చేసేద్దాం ఫస్ట్ అయితే. దాని తర్వాత అంటే దాన్ని తీసుకురావచ్చు. ఫస్ట్ అయితే దీన్ని హైడ్ చేయాలి. హైడ్ చేయడానికి కంట్రోల్స్ ఏంటి? కొద్దిగా లోపటికి, కొద్దిగా లోపడేసుకుని ఎందుకంటే బయటికి వెళ్ళిపోయిందంటే ఆ రోడ్ ఉంది కదా, రోడ్ డ్యామేజ్ కాదు. మనం రోడ్ క్లియర్ చేయడానికి కొద్దిగా మనీ ఎక్కువ పడుతుంది అన్నట్టు. అది ఉండదు గైస్. ఎందుకంటే మన ఫామ్ ల్యాండ్‌లోకి వెళ్తుంది అది. మనకి ఈజీగా మళ్ళీ ఏమైనా పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొద్దిగా బ్యాక్ 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 బ్యాక్. దీన్ని హైర్ వర్క్ చేయడానికి వస్తుంది గైస్. అంటే ఇట్లా ఫీల్డ్ కొన్ని చూసా ఒక వీడియోలో. ఇట్లా పాయింట్స్ సెట్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేటట్టు. అది లేనట్టుంది గైస్. అది లేదు మనకి. ఇక మాన్యువల్‌గానే మనం చేసుకోవాలనుకుంటా. అయితే దీనిలో హైర్ వర్క్ కొట్టేస్తావు. ఈ ఫీల్డ్‌లో మాత్రం చేస్తాడు. దాని తర్వాత నేను మిడిల్‌లో ఏసేస్తా గైస్. అంటే 2 ఫీల్డ్స్ అటాచ్ అయ్యేటట్టు చేస్తా. ఈ ట్రాక్టర్ తీసుకుందాం మనం పెంటని. ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం గైస్. ఎందుకో ఈ మధ్య ఇది చాలా ఫాస్ట్‌గా ఏమంటారు పికప్ ఎత్తుకుంటున్నట్టు అనిపిస్తుంది. వచ్చేసాం. స్లో, 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 స్లో. ఈ కార్నర్ నుంచి వద్దు. స్లో. ఇలానే గైస్ మన బండ్లో డ్యామేజ్ అయ్యేది. ఇది మనం సెకండ్ హ్యాండ్‌లో కొన్నాం కాబట్టి ఆల్రెడీ దీనికి డ్యామేజ్ ఉంటది. లైట్‌గా దీనికి అటాచ్ చేసుకున్నాం గైస్. ఒక నిమిషం ఎక్కడి నుంచి అటాచ్ చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఇక్కడ ఈ ఫీల్డ్ ఎడ్జ్ నుంచి డైరెక్ట్ ఆ కార్నర్‌కి ఎడ్జ్‌కి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఈ పక్క ఫీల్డ్ మనదేనా? ఒక నిమిషం గైస్. ఫస్ట్ అయితే వస్తుంది కదా అది వెళ్ళిపోని. వెళ్ళిపోమ్మా ఫాస్ట్‌గా. ఈ డ్రైవర్ కొద్దిగా ఏ వర్కర్స్ అంటే అరే ఇప్పుడే గేమ్ సేవ్ కావాలా? ఫీల్డ్ సీటం మనదే గైస్. ఈ ఫీల్డ్ మనది. దాని ముందున్న ఫీల్డ్ ఇయటం అనేది. ఆ రెండిటిని అటాచ్ చేసుకుంటూ రావాలి. అంటే ఈ ఫీల్డ్ దాని ముందున్న ఫీల్డ్ గిట్ట అటాచ్ చేసుకుంటూ రావాలి. ఓకే. ఫస్ట్ అయితే దీన్ని ఏమంటారు? ఇక్కడ అలైన్ తీసుకుందాం. ఓకే. ఫస్ట్ అన్‌ఫోల్డ్ చేయాలంట. అన్‌ఫోల్డ్ చేస్తా. అన్‌ఫోల్డ్ చేస్తున్నారా? కనిపియట్లేదా? ముందటికెళ్దాం. గైస్ ఇంకా ఏమంటారు ఓన్ ఫీల్డ్ ఆన్ చేయలేదు. ఆన్ చేసిన ఇప్పుడు. కొద్దిగా ఎంకలు తీసుకుందాం. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్‌లో ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం గైస్. ఎంత వీలైనంత ఫాస్ట్‌గా. ఫస్ట్ అయితే ఔటర్ సర్కిల్ ఏస్తా. దాని తర్వాత లోపట మనం మేనేజ్ చేసేయొచ్చు. మనకి ఇంకో ఫీల్డ్ ఇయడం వేసి అవతల ఫస్ట్ ఎపిసోడ్‌లో, సెకండ్ ఎపిసోడ్‌లో నేను ఏమంటారు దాన్ని హార్వెస్ట్ చేస్తా కదా! అందులో సోయర్ ఉంటాయి. ఆహ్, ఆ ఫీల్డ్‌లో ఏందంటే గైస్ దీనికి ఆ ఫీల్డ్‌కి మధ్యలో సన్నది ఉంది. జింక జింక అది. జింకెళ్తుంది గైస్ పక్క నుంచి. గైస్ ఈ రోడ్ వెళ్ళిపోతది. ఏ బాబు నువ్వు రేపటి నుంచి ఇక్కడ వాకింగ్ చేయొద్దు. ఇక్కడ రోడ్ ఉండదు ఇది. తీసేస్తా. మాక్సిమం తీసేస్తా గైస్. ఇక్కడ నుంచి కొద్దిగా టర్న్ తీసుకుంటే అయిపోతది. ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా నేను మాక్సిమం దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా గైస్. ఈ స్పేస్ హీటర్ అనేది కాబట్టి చూసుకుందాం గైస్. నెక్స్ట్ రౌండ్‌లో దాని దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతా మాక్సిమం. మాక్సిమం దాని దగ్గర నుంచే తీసుకొని వెళ్ళిపోతా ఫాస్ట్‌గా. నెక్స్ట్ ఎపిసోడ్‌లో గైస్ ఈ మొత్తానికి అంటే నా మాక్సిమం ఈ వీడియోలో కవర్ చేయకపోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాత్రం ఈ మొత్తం ఫీల్డ్‌ని ఏమంటారు సీడింగ్ ఏసేది మాత్రం చూపిస్తా గైస్. ఎందుకంటే చాలా పెద్ద ఫీల్డ్ కదా! చూడండి మీరు దగ్గర దగ్గర చూస్తే మొత్తం పెద్ద ఫీల్డ్ ఎంత పెద్దగా ఉందో. ఇలా అటాచ్ చేసి ఎంత వీలైతే అంత ఏరియా కవర్ చేయాలి గైస్. మళ్ళీ మనకి హార్వెస్టర్‌కి ఇబ్బంది ఉండదు. అది ఇటు చూసుకోవాలి. ఇబ్బంది అయితే ఏం లేదు గైస్. డైరెక్ట్ మీకు లాస్ట్ ఎపిసోడ్‌లో మనకు అక్కడ ఇబ్బంది అయినప్పుడు ఏం చేసాము? కొద్దిగా ఏమంటే ప్లవింగ్ చేసిన ఫీల్డ్‌ని తీసేసి గ్రాస్ యాడ్ చేసేసాం అంతే. ఇది గిట్ట అంతే గైస్. నెక్స్ట్ గిట్ట అంతే చేస్తాం. మరీ రోడ్ పైకి వెళ్ళొద్దు గైస్. కొద్దిగా లోపటికనే ఉందాం. మరీ రోడ్ పైకి వెళ్తే ఏమైతుందంటే మనకి ఫాస్ట్ అంటే ఎప్పుడైనా టర్నింగ్స్ తీసుకునేటప్పుడు హెల్పర్స్ ఏమైతే స్ట్రక్ అవుతూ ఉంటారు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది గైస్ మనకి. మ్యాక్సిమం ఫీల్డ్ లోపటికే ఉందాం. బయటికి ఏమొద్దు అవసరం లేదు మనకి. మరీ అంత అవసరం లేదు. నెక్స్ట్ టైం ఫీల్డ్స్ 2 తీసుకున్నప్పుడు దీన్ని మెర్జ్ చేసేస్తాం మిడిల్‌లో. అప్పుడు మొత్తం ఒకటే ఫీల్డ్ అవుతుంది గైస్. మనం ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా మనం పెద్ద పెద్ద ఫీల్డ్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత పెద్దగా ట్రై చేయాలి ఫీల్డ్‌ని.
దాని తర్వాత కొద్దిగా స్లోగా ఇక్కడికి స్టాప్ చేసేద్దాం. ఎందుకంటే కొద్దిగా సైడ్ నుంచి తీసుకుందాం. టర్న్ చేసినప్పుడు అట్లా వెళ్తది గైస్. ఫస్ట్ పైకి లిఫ్ట్ తీసుకుందాం. కొద్దిగా ముందటికెళ్ళి రివర్స్ వచ్చి మళ్ళీ ఏమంటారు కిందకి డౌన్ చేద్దాం ఫ్లౌని. ఇక్కడ నుంచి డౌన్ చేస్తే సరిపోతాం కూడా గైస్. ఇక్కడ నుంచి డౌన్ చేద్దాం. ఫాస్ట్గా డౌన్ చేసుకుంటూ అయిపోతుంది గైస్. కొద్దిగా లోపట్టుకున్నాము కొద్దిగా బయటికి, ఎందుకంటే అది మన ఏరియానే, వాడుకోవాలి ఫాస్ట్, ఎంత వీలైతే అంత వాడుకోవాలి దాన్ని. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేద్దాం అంటే మ్యాక్సిమం మనం ఇట్లా ఈ సైడ్లోనే మనము కల్టివేటింగ్ అనేది చేసుకోవాలి కదా, ఎందుకంటే మనకి ఏమంటారు అవి వర్క్ లేకపోతే వర్కర్స్ వర్క్ చేయరు అందులో ఈ ఫీల్డ్లో, అందుకోసమే సరిపోతుంది గైస్ ఏమాత్రం. ఇది గైస్ ఈ వీడియో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా స్టార్ట్ చేస్తాను కదా, అది జాయిన్ చేసేసి మీకు వీడియో ఏం చేస్తాను. నేను ఆఫ్లైన్లో ఏం చేస్తాను అంటే ఈ మొత్తం ఫీల్డ్స్ని ఒకటే ఫీల్డ్ లాగా నేను ప్లవ్ చేసేస్తాను, అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించేస్తా గైస్. ఇది గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్. సీ యూ.